హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ సిస్టర్స్. ఇవాళ మేము చేయబోతున్న ఛాలెంజ్ యమ్మీ యమ్మీ పావ్ భాజీ. పావ్ అండ్ భాజీ చాలా డేస్ నుంచి చేయాలనుకుంటున్నాం, ఎందుకంటే టేస్టీగా ఉంటది కదా. అందుకని యాక్చువల్లీ ఇంతకన్నా ముందు ఇప్పుడు ఈ ఛాలెంజ్ చేస్తే టేస్టీగా ఉంటది కదా అని చెప్పి సకాలు గుర్తుకుంటుంది. ఇదే దాన్ని కాకరకాయ రసం చేయమంటే ఇది హోమ్ మేడ్ కాదు భయ్యా, బయట నుంచే తెచ్చుకున్నాం. యాక్చువల్లీ 10 days బిఫోర్ మనం ట్రై చేసాం ఇంట్లో. బాజీ అంతంత మాత్రం వచ్చింది. పావులు అయితే మేము ఇలా బటర్ పెట్టకుండా నార్మల్గా ట్రై చేద్దాం, ఆల్రెడీ మనం ఇలా ఉన్నాం కదా అనుకున్నాం, కానీ అట్టా ఫ్లాప్ అయింది. ఆ వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేసాము, మధ్యలో ఉన్నప్పుడు మా సిస్టర్ అన్నది. సో ఆ వీడియో అంతా అట్ట ఫ్లాప్, ఆ వీడియో అంతా వేస్ట్ అయిపోయింది. అలాంటి వీడియో చాలా చేయమని, సో అందుకని బయట నుంచే తెచ్చుకున్నాం, కమ్మగా తిందామనేసి. ఒక టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఫెయిల్ అయినా కాదు, యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ చేసి ఆపేసిన వీడియోస్ అన్నింటి ఒక బ్లూపర్ లాగా ఒక రౌండ్ వేసుకోండి. వేద్దాం, అప్పుడు వేద్దాం. వేస్తాం. అయితే ఈరోజు ఇలా ఒకటి తీసుకుంటే 8 పీసెస్ ఉన్నాయి. టైం వచ్చేసి 5 minutes, చాలా ఎక్కువ 5 minutes, కానీ 5 minutes అని పెట్టుకుంటున్నాం. 5 minutes లో తినేయాలి. బాజీ మొత్తం కంప్లీట్ చేయాల్సిన నెసరీ లేదు. అలా ఎలా ఉంటుంది బాజీ మొత్తం కంప్లీట్ చేసుకోవాల్సిన నెసరీ? బుజ్జి పావు తినాలి, అదే ఉంది. ఉట్టి బాజీ లేకుండా ఇట్లా నమ్మేస్తే అయిపోతుంది. అట్లా కాదు, అంటే మొత్తం ఊసేయాల్సినంత అవసరం లేదంటే ఊసేయడం అని కాదు, అంటే ఏదో నాకి ఐస్ క్రీమ్ తిన్నట్టు కవర్ అంతా తినాలని అంటలేను, కానీ బాజీ అయితే ఫినిష్ అవ్వాలి. మాక్సిమం ట్రై చేస్తాం. ఎత్తుంది ప్లాన్. రెడీయా బుజ్జి? రెడీయా? ఎస్, గో. టేస్ట్ బాగుంది. నేనైతే మధ్యలో ఇంకా నాకు చెప్తుంది. నేను ఎన్ని తిన్నాను నాకు లెక్కుంది, ఏదో చేద్దాం అనుకుంటుంది. ఐస్ క్రీమ్ కదా అన్నా చెప్పలేదు, నేను చెప్పలేదు. ఎందుకు రాలేదు విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు ఇవాళ నాకు గొంతు దిగట్లేదు భయ్యా. బాజీలు పావు బాజీ రోజున పాయల బాజీ అయినట్టున్న పరిస్థితి. అమ్మా పావు బాజీ నడిచేసిందమ్మా. అయిపోయింది నాకు మొత్తం కలదు. ఆపేసిన బుజ్జి, నాతో అయితే లేదు. అక్కడ ఫ్లాప్గా ఓడిపోయాం భయ్యా. ఎనీవే బుజ్జి, కంగ్రాచులేషన్స్. బాజీని ఊడ్ చేసిన మా బుజ్జి. వావ్, పోలా అద్దరి పోలా. నీలో ఉన్న క్రియేటివిటీ మొత్తం సంచిలో తీస్తున్నావు రా స్పందన స్పందించడం మొదలెట్టింది. బాబా బాబా ఏంట్రా నీలో ఉన్న క్రియేటర్, రైటర్, ఎడిటర్ కమ్ దిస్ కమ్ దట్ కమ్ దిస్ అందరూ బయటకు చెప్తున్నారు. అందరూ వస్తారు బయటకు. ఎవరు తిన్నా కానీ ఆయిల్ ఉంది. టూ గుడ్గా 3 minutes లోపే నాకు తెలిసి 3 minutes లోపే పర్ఫెక్ట్గా అన్ని బాజీస్ అండ్ అన్ని పావ్ అండ్ కర్రీ. బాజీ ఉంది భయ్యా, బాజీ కొంచెం ఉంది కానీ కొంచెం పావ్ అన్ని పావ్స్ కంప్లీట్ చేసినావు, కర్రీస్ కంప్లీట్ చేసినావు. నేను యాక్చువల్లీ బాజీ ఎందుకు మిగిలిపోయిందంటే, ఎవడు అడిగాడు రా నిన్ను? లాస్ట్ కి సరిపోదేమో అని అట్టు పెట్టుకున్నా కానీ బ్రెడ్ సైజ్ పావులు అయిపోయినాయి, బాజీ మిగిలిపోయింది. ఈ సేమ్ నేను ఆలోచించినట్టు మీరు ఇంతమంది ఆలోచిస్తారు. మనకి ఇంట్లో రైస్ ఏదో పెట్టి కర్రీ చేస్తారు కదా,
కొంచెం కొంచెం నంచుకుంటాం అదేదో ఫస్ట్ అంటే ఎండింగ్ వరకు సరిపోతుందో లేదో అని లాస్ట్ తీర చూసేసరికి లాస్ట్ కర్రీ ఎక్కువ అవ్వడానికి వస్తూ ఇది ఉంటుంది. ఇష్టమైన కూర అయితే ప్లేట్లో మొత్తం ముందు ఒక సైడ్ అంతా నెట్టుకొని ఇష్టమైన ముక్కలని సైడ్ పెట్టుకొని ఫస్ట్ ఆ గ్రేవీతో కలుపుకొని తిని తర్వాత ఆ ముక్కల్ని తినాల ముందు ఊరిస్తుంది అనమాట. దీని చిన్నప్పటి నుంచి తింటే అంతా మేమేమో అట్లా కాదు, నేను మా పెద్దోడేమో ముందు ముందు తింటాము, మీరు మాత్రం మంచిగా ఊరిస్తారు, లాస్ట్కు మాకు ఇచ్చేస్తారు. అది అలా ఇవాళ పావుబజ్జి అది నట్టా ఫ్లాప్గా ఓడిపోయి సభాముఖంగా ఒప్పుకోవడం జరుగుతుంది. ఈ విన్నర్ రెచ్చిపోద్దిగా నెక్స్ట్ వీడియోలో ఇంకా నేనే విన్నర్ అంటది. ఆల్రెడీ విన్ అయిపోయాం, ఇంకేముంది చాలా ఘోరంగా ఊడిపోయింది. ఇంకేమో దాబెట్టే కార్యక్రమం ఏమైనా చేసావా? చేశాను బుజ్జి, ఒకటి చూసావా? చేశాను. ఒకటి తీసిందట 4 కూడా తెలియకపోయింది ఆమె. ఇగో మనం వేసేదే 8. నేను యాక్చువల్లీ ఏమైందంటే మధ్యాహ్నం తాటి ముందు తిన్నా. 8 నేను కూడా తిన్నా. అదంతా కాదు మ్యాటర్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టు, కామెంట్ పెట్టు భయ్యా, షేర్ చేయండి, నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు